బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మొంతా తుఫాన్ అనేది తీరం దాటినప్పటికీ కూడా పలు జిల్లాల్లో మోస్తరుగా వర్షాలు అనేటువంటివి పడుతూ ఉన్నాయన్నమాట. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజున వెదర్ ఎలా ఉండబోతుంది, ఎక్కడెక్కడ వర్షాలు పడబోతున్నాయి, ఓకేనా, వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఈ వివరాల గురించి చెప్తాను. అండ్ అలాగే మనకు కొన్ని జిల్లాల్లో ఈ నెల 31 వరకు అంటే రేపటి వరకు స్కూల్స్కి కాలేజెస్కి హాలిడేస్ కూడా ప్రకటించారనమాట. ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. అది ఎక్కడ ప్రకటించారు, ఏ జిల్లాల్లో రేపు కూడా హాలిడే అయితే ఉంది, ఆ వివరాల గురించి కూడా చెప్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు ఈ బంగాళాఖాతంలో వచ్చినటువంటి మొంతా తుఫాన్ ప్రభావంతో మనకు రీసెంట్గా 2 రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు అనేటువంటివి కురిశాయన్నమాట. అయితే అడ్డగలికి ఈ తుఫాన్ అనేది తీరం కూడా దాటేసింది. అయినప్పటికీ కొన్ని జిల్లాల్లో ఒక మోస్తరుగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా. సో మెయిన్ వచ్చేసి మనకు ఎక్కడెక్కడ రేపటి రోజున వర్షాలు ఉండబోతున్నాయి రానున్నటువంటి 24 గంటల్లో, రేపు అనగా 31వ తారీఖు రోజున అనుకుంటే, సో ఇక్కడ ఈ విశాఖపట్నము, కాకినాడ, విజయవాడ, రాజమహేంద్రవరము అండ్ అలాగే ఈ యొక్క అనకాపల్లి, ఓకేనా, ఈ ఏలూరు, గుంటూరు, కృష్ణా, సో ఈ యొక్క జిల్లాల్లో కురిస్తే అక్కడక్కడ ఒక మోస్తరుగా వర్షాలు పడవచ్చు. బట్ ఈ విశాఖపట్నము, విజయనగరం, రాజమహేంద్రవరం, కాకినాడలో మాత్రం ఖచ్చితంగా వర్షాలు మోస్తరుగా అయితే పడతాయన్నమాట. అంత భారీ ఎఫెక్ట్తో కూడుకునేటువంటి వర్షాలు అయితే కాదనమాట. సో ఒక మోస్తరుగా వర్షపాతం నమోదైతే అవుతుంది ఖచ్చితంగా కూడా. ఓకేనా. సో అందుకు సంబంధించి మీరు ఈ శాటిలైట్ ఇమేజ్లో కూడా కొంచెం అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ విశాఖపట్నము, ఓకేనా, దాని తర్వాత వచ్చేసి ఈ విజయవాడ, ఈ కాకినాడ, ఈ రాజమహేంద్రవరం, ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా వర్షం అయితే పడడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, మీకు లైట్ రెయిన్ అయితే నమోదయ్యేందుకు ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట రేపటి రోజున. అంటే రేపు అంటే 31వ తారీఖున, అది రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల. సో కంటిన్యూగా పడే వర్షాలు కూడా కాదనమాట. సో ఎప్పుడైనా వర్షపాతం అయితే నమోదు అవ్వచ్చు రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ టైం లోపల, అంతేకాని కంటిన్యూగా అయితే రెయిన్స్ అయితే పడవన్నమాట. ఇక మరొక వైపు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల, ఈ హైదరాబాద్ కావచ్చు, ఈ రంగారెడ్డి, అలాగే వరంగల్, ఖమ్మము, ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ కూడా ఒక మోస్తరుగా వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు రేపటి రోజున. సో ఈ మొంతా తుఫాన్ అనేది తీరం దాటినప్పటికీ కూడా వర్షపాతం అనేది అక్కడక్కడ ఒక మోస్తరుగా నమోదవబోతుంది రేపటి రోజున. సో ఇదే విధంగా మనకు 1వ తారీఖు వరకు అయితే ఉంటుంది వెదర్ అనేది ఈ జిల్లాల్లో మాత్రం. ఇక రిమైనింగ్ ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కంప్లీట్గా మనకు వాతావరణం అనేది ఈ యొక్క ఎండ అనేటువంటిది వచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా. సో ఈ ఆకాశం మొత్తం కూడా కనిపిస్తూ ఎక్కడ కూడా మబ్బులు లేకుండా ఎండ అనేది కొంచెం ఎక్కువగా ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఇక రిమైనింగ్ ఈ కోస్తాంధ్ర జిల్లాలో మాత్రము అక్కడక్కడ పలు చోట్ల ఒక మోస్తరుగా వర్షపాతం నమోదవుతూ ఉంది. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్. ఇకపోతే హాలిడేస్ సంగతి చూసుకున్నట్లయితే మనకు ఈ నెల 31వ తారీఖు వరకు కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో హాలిడేస్ అయితే పొడిగించారనమాట ఈ మొంతా తుఫాన్ వచ్చినప్పటి నుంచి. సో అది ఎక్కడ అంటే విశాఖపట్నము, నెక్స్ట్ వచ్చేసి ఈ కాకినాడ, విజయవాడ, ఈ 3 జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే హాలిడేస్ అయితే పొడిగించడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా కాదు, ఎందుకంటే తుఫాన్ అనేది మనకు ఈ జిల్లాల మధ్యలోనే తీరం దాటడం జరిగింది కాబట్టి. సో ఇప్పటికే ఈ భారీ వరద నీరు వలన సో కొన్ని చోట్ల ఈ రాకపోకలు కూడా నిలిచిపోయేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడిప్పుడే ఈ వరద నీరు మొత్తం కూడా మనకు తగ్గుముఖం పడుతూ ఉంది కాబట్టి మనకు ఎట్టకేలకి ఈ 31వ తారీఖు వరకు అయితే ఇచ్చేశారు అక్కడ హాలిడేస్. సో ఈ రాకపోకలు లేకపోతే విద్యార్థులు కూడా రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి హాలిడేస్ అనేది ప్రకటించడం జరిగిందనమాట. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి మనకు వెదర్ రిపోర్ట్స్ అనేటివి. అండ్ అలాగే మనకు రాష్ట్రంలో ఈ యొక్క
వరద బాధిత కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ ఉచిత రేషన్ పంపిణీ సరుకులన్నింటినీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే ఒక పర్సన్కి, కుటుంబంలో ఒక పర్సన్ ఉన్నట్లయితే 1000 రూపాయలు చొప్పున, ఇద్దరు లేదా ముగ్గురు అంతకు మించి ఉన్నట్లయితే వాళ్ళకి 3000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా ఇస్తూ ఉన్నారు. ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి. ఓకేనా. సో అవైతే ప్రస్తుతానికి పంపిణీ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. మెయిన్ వచ్చేసి మనకు ఈ విశాఖపట్నము, కాకినాడ, విజయవాడ, రాజమహేంద్రవరము ఈ కోస్తాంధ్ర జిల్లాలోనే ఎక్కువ ఎఫెక్ట్ అయితే జరుగుతుంది కాబట్టి సో మ్యాక్సిమం అక్కడే ఎక్కువ మంది అయితే ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా. సో అవైతే పంపిణీ అయితే జరుగుతూ ఉన్నాయి. ఓకేనా. సో ఇదంటే ఫైనల్గా వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. సో ఫస్ట్ టైం ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.